హలో అండి, వెల్కమ్ టు సరితాస్ వరల్డ్. మన ఛానల్లో అందరూ మీగడ ఎలా తోడుపెట్టుకోవాలి, ఎలా మనం వెన్న చేసుకోవాలి, మంచిగా మంచి వాసనగా ఎలా ఉంటుంది, నెయ్యి ఎలా మంచి సువాసన రావాలని చెప్పేసి అందరూ అడుగుతున్నారండి. పాల మీద మీగడైతే మనం వెన్న చేసుకోకూడదండి, అది వగరగా ఉంటుంది, బాగోదు. అలానే పాల మీద మీగడ తీసేసి మనం 10 రోజులు స్టోర్ చేసుకొని ఈ విధంగా కాగబెట్టుకోవాలి. కాగబెట్టుకున్న తర్వాత కొంచెం గోరువెచ్చలైన తర్వాత మనం తోడుపెట్టుకోవాలి, మనం పాలు తోడుపెట్టుకున్నట్టు పెట్టేసుకోవాలి. తర్వాత ఈ విధంగా గడ్డ కట్టిపోయిద్ది, తోడుకుంటుంది. దాన్ని తీసుకెళ్ళి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, బాగా కూల్ అయిపోవాలి. అయిపోయిన తర్వాత ఈ విధంగా తీసుకొని మనం మిక్సీ జార్లో వేసుకొని కనుక మనం జస్ట్ అలా 2-3 సార్లు అంటే చాలండి, తొందరగా పడిపోయిద్ది వెన్న అయితే. మనం పాల మీద మీగడ కనుక వెన్న చేసుకుంటే అంత టేస్ట్ ఉండదు, నెయ్యి అంత మంచి స్మెల్ కూడా ఉండదు. ఇలా ఇలా తోడు పెట్టుకొని కనుక మనం పెరుగైన తర్వాత చేసేసుకుంటే సూపర్ స్మెల్ వచ్చిద్ది. వెన్న కూడా చాలా బాగుంటుంది, మంచి సువాసనతో ఉంటుందండి. నెయ్యి కాగబెట్టుకున్నా సరే అదిరిపోయింది, చాలా మంచి వాసన వచ్చింది. ఈ విధంగా కనుక చేసుకుంటే మన ఇంట్లోనే నెయ్యి మంచి గుమగుమలాడుతూ చేసుకోవచ్చు.